అన్న. మరీ హిట్ అనలేము, మరీ ఫ్లాప్ అనలేము. ఓకే, సినిమా అయితే ఓకే, బాగుంది. కాన్సెప్ట్ పరంగా సూపర్ ఉంది సినిమా. కాకపోతే సినిమా మాత్రం కొంచెం స్లోగా నడిచింది. 3 hours అనేది అంత ఉండొద్దు. కాన్సెప్ట్ పరంగా మాత్రం సూపర్ ఉంది మూవీ మాత్రం. సిద్ధార్థ క్యారెక్టర్ మంచిగా చేశారన్న. కొంచెం ఎమోషనల్గా ఉంటుంది సిద్ధార్థ క్యారెక్టర్. కొంచెం మెయిన్ క్యారెక్టర్ సిద్ధార్థ. అది కమల్ హాసన్ తర్వాతకి ఎవరంటే సిద్ధార్థ అని చెప్పొచ్చు. సిద్ధార్థ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. కరప్షన్ కొంచెం అంటే కొంచెం కొత్తగా తీసింది కరప్షన్ విషయంలో. అంటే కరప్షన్ బేసిక్గా ప్రతి సినిమాలో ఉండేది కాబట్టి కొంచెం డిఫరెంట్ వేలో దాన్ని అరికట్టడం అనేది చేశారు. అదంటే ఇంకా పార్ట్ 3 ఉంది. పార్ట్ 3లో బాగా తెలుస్తుంది. పార్ట్ 2 ఇంకా పార్ట్ 3 కోసం వెయిటింగ్. సిద్ధార్థ గారి రోల్ ఎలా? సిద్ధార్థ రోల్ మంచిగా ఉందన్న. కీ రోలే సిద్ధార్థ గారిది. మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? మూవీలో హైలైట్స్ అంటే కాన్సెప్ట్ అన్న. మెయిన్గా కాన్సెప్ట్. సినిమా స్లోగా నడిచిన కాన్సెప్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే ఏ సినిమాలు నాకు తెలిసినందుకు ఏ సినిమాలు ఇట్లా చూడలేదు. ఈ కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్. మూవీలో నెగిటివిటీ అంటే ఏం చెప్తారు? నెగిటివిటీ అంటే స్లో ఉందన్న, కొంచెం అంతే. నెగిటివిటీ అంటే ఏం లేదు, కొంచెం స్లో, లేకపోతే కొంచెం ఇంకేమైనా ఎక్కువ యాడ్ చేసి ఉండొచ్చు. కొన్ని సీన్స్ ఎక్కువ యాడ్ చేసి ఉండొచ్చు, కొన్ని యాక్షన్ సీన్స్ కానీ కొంచెం యాడ్ చేసి ఉండొచ్చు అనిపించింది. కానీ కాన్సెప్ట్ పరంగా అయితే మంచిగా ఉంది. కానీ క్యారెక్టర్స్ కరెక్ట్ చూపించట్లేదు అంటున్నారు. క్యారెక్టర్స్ మంచిగా చూపించారు కదా. టేక్ ఆఫ్ డైరెక్ట్ స్లోగా ఉంది. అంటే ఒకటే సీన్ మళ్ళీ మనం చూసినట్టు అనిపించింది. భారతీయుడు రేంజ్లో ఉన్నాను. భారతీయుడు కంపారిజన్ టు అయితే భారతీయుడు ఫస్ట్ టైం మంచిగా ఉంది అనిపిస్తుంది దీనికన్నా. అదే పార్ట్ 3 ఉంది. మళ్ళీ పార్ట్ 3లో ఏం చూపిస్తారో తెలియదు శంకర్ గారు. హీరోయిన్ రోల్ ఏమైనా ఉండాలి? హీరోయిన్ అంతగా ఏం ఉండదన్న. మొత్తం హీరో మీదనే నడుస్తుంది, భారతీయుడి మీదనే నడుస్తుంది, కరప్షన్ కాన్సెప్ట్ మీద నడుస్తుంది. కొత్త కాన్సెప్ట్ వేలో చూపించాడు. లాస్ట్కి భారతీయుడు 3 ట్రైలర్ రిలీజ్ చేసిన ట్రైలర్ ఏం లేదు, జస్ట్ అట్లా మామూలు చూపిస్తారు కదా 3 ఉందని అట్లా చూపించారు. ఓకే అండి. రేటింగ్ ఎంత ఇస్తారు లాస్ట్ నేను 5కి 3 ఇస్తాను. రెడీ అన్న. భారతీయుడు 2 అదిరిపోయింది అన్న. సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. కమల్ హాసన్ గారు 22 సంవత్సరాల తర్వాత అదే క్యారెక్టర్తో వస్తే ఎలా ఉంటుందో అని చెప్పి మనందరం చాలా ఈగర్లీ ఎదురు చూసాం. కానీ 22 సంవత్సరాలు పట్టింది. ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఈ సినిమాకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ ఈ సినిమాలో కూడా చాలా ప్రాబ్లమ్స్ గురించి చెప్పాడు అనమాట. ఒక 100 ప్రాబ్లమ్స్ గురించి చెప్పాడు. ఆ ప్రతి ఒక్క ప్రాబ్లం కామన్ మ్యాన్ టచ్ అవుతుంది అనమాట. ఆయన నిజంగా ఆయన కాళ్ళు మొక్కలు అంత గట్స్ ఉన్నాయి. అసలు ఇలాంటి సినిమాలు తీయాలంటే చాలా గట్స్ కావాలన్నా. ప్రతి ఒక్క ప్రాబ్లం గురించి చెప్పాడు. ప్రతి ఒక్క ఎవరైతే మనకి పెద్ద పెద్ద అంబానీ గారు వాళ్ళు ఉంటారు కదా, బిజినెస్ మ్యాన్స్, వాళ్ళ గురించి చెప్పాడు అనమాట. నిజంగా గట్స్ అయితే ఉండాలి. ఈ సినిమా తీయాలంటే మనం భారతీయుడిగా ఈ సినిమా చూసి గర్వపడాలి. ఏ పనిలో ఎంతవరకు కరప్షన్ ఉంటుంది అని తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. ఈ సినిమాలో ఎమోషన్గా మన కమల్ హాసన్ గారు నడుచుకుంటూ వస్తారనమాట. నాకు నిజంగా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యా. ఏడ్చా. అంటే ఆయన వెళ్ళిపోమంటారు, నువ్వు వద్దు మాకు, నువ్వు ఇచ్చిన వల్ల మా నాన్న జైలుకు పోయాడు, మా అమ్మ చనిపోయింది, నీ వల్ల మాకు వద్దని కమ్ బ్యాక్ అని ఎలా అయితే ఉందో గో బ్యాక్ అని కూడా అంటారు. అప్పుడు చాలా నాకు ఏడుపు వచ్చింది. అలాంటి సీన్స్ కూడా ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో కమల్ హాసన్ గారికి 6 ప్యాక్ ఉంటుంది. ఆ 6 ప్యాక్ చూడాలంటే ఈ సినిమా మళ్ళీ మీరు అంటే ముసలోడు తెల్ల చుట్టు ఉంది, ఆయనకి ఎలా 6 ప్యాక్ ఉంది, ఆయనకి ఎలా బాడీ ఉంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ సినిమాలో అది కూడా చూపించాడు. ఓన్లీ సింగిల్ వీల్ ఫైట్ ఉంటుంది అన్న. ఆ సింగిల్ వీల్ ఫైట్ అయితే మాత్రం 20 నిమిషాలు ఉంటుంది. ఓన్లీ ఆ వీల్ మీద ఫైట్ అనమాట. మొత్తం అది ఓన్లీ ఒక దగ్గర ఉండదు, వెళ్తానే ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు కొంచెం డిసప్పాయింటింగ్గా ఉందన్నమాట చెప్పాలంటే. ఎందుకంటే శంకర్ గారి మూవీస్ అంటే సమాజానికి కాస్త కోస్త మంచి మెసేజెస్ ఇస్తూ ఉంటారు. కాస్త కోస్త కాదు, చక్కటి మెసేజెస్, సమాజంలో ఉన్న మైనస్ పాయింట్స్ అంతా తెలుపుతూ ఉంటారు అనమాట. అలాంటి డైరెక్టర్ సో ఇలాంటి సినిమా బాగా ఉంది. బట్ మనం జెన్యున్గా మాట్లాడుకోవాలి కాబట్టి సినిమా అయితే రైటింగ్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఎగ్జిక్యూషన్ చాలా వరకు శంకర్ గారు ఫెయిల్ అయినారు. ఐఎమ్ సారీ టు సే అండి, బట్ దిస్ ఈస్ ఫ్యాక్ట్ అనమాట. అట్లీస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఇట్లా అనిపించింది. సినిమాలో ఏదైనా బాగుంది అంటే సెకండ్ హాఫ్లో ఒక 2 ఎమోషన్ సీన్లు ఉంటుంది. సినిమా తరువాత భారతీయుడు 3 ట్రైలర్ కట్ ఉంటుంది అనమాట. ఈ 3 తప్ప రిమైనింగ్ సినిమా అంతా కూడా వీకే అని నాకు అనిపించింది. లైన్ బాగున్నప్పటికీ కరప్షన్ చేసేవాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా అలా అక్రమంగా సంపాదించిన డబ్బులతో మనం తింటే మనకు అరగదు అని చెప్పే లైన్ బాగానే ఉంది. కానీ ఎగ్జిక్యూట్ చేసిన విధానం పెద్దగా ఏం లేదు. అండ్ గెటప్స్ అయితే నిజంగానే కామెడీగా అనిపించింది అనమాట. భారతీయుడు 1లో గూస్ బంప్స్ ఇచ్చే గెటప్ ఉంది, భారతీయుడు 2లో కొంచెం కామెడీ గెటప్స్ ఉన్నాయి అనమాట. సో గెటప్స్ కూడా నిజంగా కొంచెం ఫెయిల్యూర్ అనే చెప్పొచ్చు. సో ఓవరాల్
ఓవరాల్గా నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయినాను. బిలో యావరేజ్ అవుట్డేటెడ్ అండి, అవుట్డేటెడ్ అనమాట. ఇప్పుడు ఐ రోబోటునే ఈ సినిమా కంటే బెటర్గా ఉంటుందని మనకు అనిపిస్తుంది అనమాట. నిజంగా ఫస్ట్ హాఫ్ చూసేటప్పుడు నాకు చాలా ఇబ్బంది అయింది. అంటే ఏంట్రా బాబు ఇది కూర్చోవడానికే కష్టమైంది. అంటే కొన్ని దగ్గర అదే ఇంట్రొడక్షన్ దగ్గర అక్కడంతా కొద్దిగా బాగుంది అంతే. ఏం ఫైట్స్ అన్ని బోరింగే. ఫస్ట్ భారతీయుడు అసలు అది అంటే అవసరం మూవీ ఏమైనా కానీ. దానిలాగానే సెకండ్ అంటే ఏదో కొద్దిగా ఉంటుంది అనుకుంటే ఇది మొత్తం బ్లాక్ మూవీనే నచ్చలేదు. ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అక్కడ కొంచెం పర్లేదు. ఇక మిగతాదంతా ఓకే ఓకే. పార్ట్ 3 ఏమో ఈ పార్ట్ టూనే బోరింగ్ వచ్చేసింది. ఇక పార్ట్ 3తో ఏమో తెలియదు కానీ నా వరకు అయితే కొద్దిగా ఓకే యావరేజ్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండాలి. పార్ట్ 1లో ఓన్ కరెక్షన్, పార్ట్ 2లో ఇప్పుడు ఉన్న జనరేషన్ బట్టి తీసినారు. రియల్ ఇన్సిడెంట్ బట్టి అయితే ఇవైతే ఉండేవి. సిద్ధార్థ గారి క్యారెక్టర్ అయితే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అన్నమాట, యానిమేటెడ్. ఆయన అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండే జనాలు ఎట్లా జరుగుతున్నాయి అనే దాని గురించి. ఆయన రియల్ ఫ్యామిలీనే జరిగితే అలాంటివే కరప్షన్ కానీ వేరే కానీ ఉంటే ఆయన ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఏమన్నా అయితే ఎట్లా రియాక్ట్ అవుతారు అనే దాని గురించి చూపించాను. ఫస్ట్ బ్యాక్ ఇండియన్ అంటే తర్వాత గో బ్యాక్ అని ఇవన్నీ కమల్ హాసన్ గారు ఎలా ఫేస్ చేసిండ్రు. తర్వాత అందరూ ఒకటే ఒక మంచి వ్యక్తిని మీద అందరూ ఉంటే ఎలా అయితే ఉండేదైతే మనకు బాగా చూపించింది. ఇంకోటి విజయ్ మాల్యా గురించి కూడా చిన్న ఉందన్నమాట. చాలా అయితే మనకైతే మంచిగా టచ్ అయితే, కాకపోతే కొంచెం స్లో అనిపిస్తుంది అన్న.